వైసీపీ పార్టీని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద అపహాస్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపైన జరిగిన దాడికి బాధ్యులైన వారిని శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పటికైనా తప్పు చేశామని వైసీపీ నేతలు అంగీకరించాలని అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిన అపచారానికి బాధ్యత వహించాల్సింది పోయి వివాదాన్ని పెంచుతున్నారని ధ్వజమెత్తారు. రెండు చేతులెత్తి నమస్కరించేటటువంటి అలాంటి మహిమాన్వితుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి ప్రజాప్రతినిధులు నిన్న అసెంబ్లీలో చాలా బాధపడుతున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుల ఆక్రందనగా కనీసం ప్రజాప్రతినిధులకి అర్థం కాకపోవడం, ఒక సమాజాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి గురుతర బాధ్యత ఉండేటటువంటి నాయకులుగా మనమే తప్పు చేస్తే ఇక సమాజానికి ఏం మన సందేశాన్ని ఇస్తాం? మనం మిమ్మల్ని చూసి సమాజం నడుచుకుంటుంది, పెద్దవారిని చూసి సమాజం అనుసరిస్తుంది. భగవద్గీతలో పరమాత్మ అంటారు, యద్యత చరసి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని. పెద్దలు శ్రేష్ఠులు దేన్ని అటువంటిది షూస్ బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని అసెంబ్లీలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమో.